హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేనైతే బాగున్నాను, మీరైతే చాలా బాగున్నారు అనుకుంటా. ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్తున్నా. నైట్ షిఫ్ట్ ఎస్కట్ అనమాట. అది ఇప్పుడైతే సిగ్నల్ పడింది. మా రూమ్ కాడ నుంచి కంపెనీకి వెళ్తున్నా. ఫుల్ ట్రాఫిక్ అనమాట. మళ్ళీ సెక్యూరిటీ జాబ్ అనమాట. సెక్యూరిటీ అంటే ఎస్కాట్. మనకు వచ్చే పిల్లలు ఇవ్వాలంటే సెక్యూరిటీ ఇవ్వడానికి ఉంటాను. మనకు వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లకి లేకపోతే సాఫ్ట్వేర్ రంగానికి వచ్చేస్తారు. ఏం లేదు, చాలామందికి సెక్యూరిటీ జాబ్, హౌస్ కీపింగ్ జాబ్ నచ్చదు అనమాట. ఎందుకంటే శాలరీ తక్కువ. శాలరీ ఎక్కువ కావాలంటే మనం ఇంకా ఏమన్నా నేర్చుకోవాలి, స్కిల్స్ అనేది నేర్చుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఇండియాలో చాలా నేర్చుకోవాలప్ప. ముందరంటే బతకాలంటే మన బెంగళూరులో చాలా నేర్చుకోవాలి. ఇండియాలో బతకాలంటే చాలా నేర్చుకోవాలి స్కిల్స్. ఏదో ఒకటి లభిస్తుంది. ఇలా రోజు చేస్తేనే మనకు అది పిఎఫ్ అనేది కట్ అవుతుంది. అది 6 months, 1 year, 2 year చేసుకుంటూ ఉంటే పిఎఫ్ తీయకుండా ఉంటే అది పిఎఫ్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. అదే మనకు మిగిలేది. మిగతా అది ఏమి మిగలదు. కంపెనీలో తక్కువ శాలరీలు అట్లే అయిపోతాయి. ఎక్కువ కావాలంటే 30,000, 40,000, 50,000 ఉంటే బెంగళూరులో ఓకే. తక్కువ శాలరీ 20,000, 20,000 లోపల ఉన్న వాళ్ళు బతుకుతారు. తినడానికే సరిపోతుంది వాళ్ళకి, మెయింటెనెన్స్ ఖర్చు. అట్లా కంటిన్యూస్లీ పోతూ ఉంటే కంపెనీకి, కంటిన్యూస్లు 1 year, 2 year, 3 year చేస్తూ ఉంటే డబ్బు అంత ఇంత మిగులుతుంది. అది అంత మిగిలేందుకు డబ్బులు అంత అవుతుంది. అంతే. ఎంత అవుతుంది? అదే బిజినెస్ పెడితే నువ్వు లాభాలు నష్టాలు ఏవైనా చూడొచ్చు, కానీ దాన్ని పెట్టే కూడా డబ్బులు కావాలి కదా. అందువల్ల మనం డ్యూటీ చేస్తాను. ఇప్పుడు అయింది 1.5 year. ఇంకా అట్లా చేసుకుంటూ పోవాలి. కంపెనీలో అయితే 1 year, 2 year పెద్ద లెక్కేం ఉండదు. 1 year, 2 year, 3 year, 4 year, 5 years, 7, 10 years అలా కంపెనీలో లెక్క ఉండదు వాళ్ళకి. అది విషయం. చేసుకుంటూ పోవాలి. ఇలాంటి జాబ్ చేస్తే నాకు నేను అభివృద్ధి అవ్వడం, ఎప్పుడు నేను పెళ్లి చేసుకోవడము, ఎప్పుడు నేను జీవితంలో సెటిల్ అవ్వడము, ఇట్లా తక్కువ శాలరీలు చేసుకుంటూ ఉంటే అందుకేరా చిన్నప్పుడు చదువుకోకపోతే ఇట్లా చిన్న జాబులు చేసుకుంటూ ఉండాలి, జీవనం గడుపుతూ ఉండాలి. అది అవుతుందో లేదో సెటిల్మెంటు అట్లే అయిపోతుంది లైఫ్. కాబట్టి మనం నేర్చుకోవాలి. అదే విషయము. డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్ ప్రపంచంలో. ఎక్కడికి పోయినా డబ్బు ఉంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. అన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇచ్చే వాళ్ళకి నీకు ఇచ్చేస్తారు అమ్మాయిని, పెళ్లి చేసుకోవచ్చు. అట్లా పరిస్థితులు అయిపోయినాయి సమాజంలో. నేను నా వీడియో చేయకోకుండా అడ్వాన్స్ కూడా మిస్ అవుతున్నా. చాలా బాధ అవుతుంది నాకైతే. ఓకే, మంచి కంటెంట్ రావాలని నేను ప్రయత్నాలన్నీ చేస్తున్నా. నాకు మధ్యలో నా మొబైల్ ప్యాచ్ రావడం వల్ల నేను చేయలేకపోతున్నా. అది విషయము. మన చూడు, సెక్యూరిటీలో అయితే సేవింగ్ చేసుకుంటూ ఉండాల. గోర్లు కట్టరు, తర్వాత కటింగు, షూ పాలిషు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆర్మీ జవాన్ లాగా, మిలిటరీ లాగా. తప్పదు. మనకు ఉంటుంది చిన్న జాబ్లో పెద్ద టార్గెట్ ఉంటుంది. అంటే అందరికీ ఉంటుంది. నేను పెద్దగా సంపాదించాలి, పెద్దగా ఉండాలని అవుతుందా? ఏమో. అంత ఇది అంటారు కదా, రాత అంటారు కదా, రాతలో ఏముంటే అది జరుగుతుంది అంటారు కదా. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు 2026లో అయితే ఉన్నాము. 2027, 2028లో చూద్దాం ఏమవుతానో, ఎక్కడ వెళ్తానో. ఏమవ్వదు, అక్కడే ఉంటాం అనుకుంటే ఏమో తెలీదు. అది విషయము. చూద్దాం ఏం రాసి పెట్టిందో. నా మాటలు కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
ఇంకా వ్యూస్ అయితే పెంచండి. నేను డబ్బుల కోసం అయితే కాదు, నా వ్యూస్ బాగా నీట్గా ఉండాలా, అన్నీ బాగుండాలా, నీట్గా ఉండాలా, నీట్గా రావాలా వీడియోస్ అన్నీ, జనాల్లోకి రీచ్ అవ్వాలా, అంతే. అది విషయం. నా ఫీలింగ్స్ అన్నీ చెప్పాలి, మంచి మంచి కంటెంట్ ఫీలింగ్స్తో చెప్పాలి అని నా ఉద్దేశము. నేను చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని నా కోరిక ఉంది, కానీ నేను చిన్న జాబ్ కదా, ఆ చిన్న జాబ్తో ఏమి ఇన్స్పిరేషన్ అవుతావు అనేది నా డౌట్. 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని నా కోరిక. అంటే అవుతానా? అదే నాకు గోలు, అదే నా రీచ్. అవుతానా? నేను అన్నీ చెప్పాలి, మెలకువలు, పనిలో ఏ పని అయితే పోతాము, నాది ఒకే ఒక టార్గెట్, సొంత రాష్ట్రంలో నాకు జాబ్ అనేది రావాలి, జాబ్ అనేది చేయాలి, పక్క రాష్ట్రంలో కాకుండా, వేరే రాష్ట్రంలో కాకుండా. అదే నా గోలు. ఒక్క ఛాన్స్ ఏమన్నా దొరికితే కన్నా లైఫ్లో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకుంటూ ఉంటాము. దొరుకుతుందబ్బా, చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడైతే 2026లో ఉన్నాము, 2026లో 2018 నుంచి అదర్ స్టేట్లోనే ఉన్నాము. చూద్దాం అవుతానో లేదో, ఏమేమి జాబులు ఉన్నాయో, జాబా, పనియా, లేకపోతే బిజినెసా, ఏదో ఒకటి స్కిల్స్తో ముందుకు వెళ్ళాలి మన స్టేట్లో. ఈ డబ్బులతో అమ్మ నాన్నకి ఎట్లా పోషించాలి, నువ్వు ఎట్లా పోషించుకోవాలి, తర్వాత నీకు వచ్చే లైఫ్ పార్ట్నర్కి ఎట్లా మెయింటైన్ చేయాలి, అదే సంసారం అనే డబ్బులు ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఉంటుంది. అది విషయము. బాయ్.